Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. కన్న తల్లి ఒడి అంటేనే భద్రతకు మారుపేరు. అటువంటి ఒడిని ఆ చిన్నారులకు మృత్యుపాశంలా మార్చేసింది ఒక ఘటన. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస మండలం వెదుళ్ల వలస గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లి తన చేతులతోనే వారి గొంతు కోసి కడతీర్చింది. కళ్ల ముందే కన్న బిడ్డలు ప్రాణాలు విడిచిన దృశ్యం చూసి ఆ గ్రామం మొత్తం కన్నీరు మున్నీరవుతుంది. అసలు ఆ ఇంట ఏం జరిగింది? ఆ తల్లికి అంతటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న ఇదే. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస మండలం వెదుళ్ల వలసలో కుర్మాపు వరలక్ష్మి అనే మహిళ తన 2 కుమార్తెలు భవానీ, చాందినితో కలిసి ఉంటుంది. వరలక్ష్మి భర్త జీవనోపాధి కోసం వరంగల్కు వలస వెళ్లాడు. ఇంట్లో వృద్ధురాలైన తల్లితో కలిసి కాలం వ్యధిస్తోంది. మంగళవారం రోజున ఎవరు ఊహించని రీతిలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్న చిన్నారులు భవానీ, చాందినిని వరలక్ష్మి పదునైన కత్తితో గొంతు కోసింది. చిన్నారి భవానీ వయసు కేవలం 3 ఏళ్లు కాగా చాందినికి 4 నెలల పసిప్రాయం మాత్రమే. రక్తపు మడుగులో చిన్నారులు ప్రాణాలు విడిచారు. పిల్లలను చంపిన అనంతరం వరలక్ష్మి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. తన గొంతును తాను కోసుకుని రక్తం మోడుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆమెను చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని సమాచారం. ఇక ఈ ఘటనపై ఆమదాల వలస పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు గల కారణాలపై ఎస్ఐ బాలరాజు ఆధ్వర్యంలో విచారణ మొదలైంది. కుటుంబ కలహాలు కారణమా లేక ఆర్థిక పరిస్థితులు ఈ నిర్ణయానికి దారితీశాయా, మానసిక స్థితి సరిగా లేదా ఇలా చేసిందా అన్న కోణాల్లో విచారణ సాగుతోంది. మరోవైపు వరలక్ష్మి తల్లిదండ్రులు ఈ ఘటనతో షాక్కు గురయ్యారు. తమ బిడ్డ ఇలాంటి పని చేస్తుందని ఊహించలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తెపై ఒత్తిడి ఏమైనా ఉందా అని తాము ఎప్పుడు గమనించలేదని చెబుతున్నారు. పసిపిల్లల చావు గ్రామంలో ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. ఏ తప్పు తెలియని ఆ పసిపాపలు బలి కావడంతో వెదుళ్ల వలస గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. పోలీసులు ఇప్పుడు ఆ మహిళ స్పృహలోకి వచ్చాక వాంగ్మూలం తీసుకోవాలని చూస్తున్నారు. ఆమె కోలుకున్న తర్వాతే అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఘటనా స్థలంలో పోలీసులు క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు. పదునైన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తల్లి మరణంతో పోరాడుతోంది. మరోవైపు 2 పిల్లల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటన వెనుక ఉన్న పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు పేర్కొంటున్నారు. మొత్తానికి వెదుళ్ల వలస జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. సార్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళ అందములో అది చాలా మంచిది సార్. చాలా మా ఇంటి ముందే ఉంటున్నారు చాకులలో. ఇంతకు ముందు అంటే ఒక 10 ఏళ్ళ కిందనే ఇంకొక ఇంటికాసి ఉండేవారు. వాళ్ళు అద్దెకని మా ఈది వచ్చారు. వచ్చి కూడా వాళ్ళ నాన్న కూడా కిడ్నీల ప్రాబ్లంతో చనిపోయాడు. కిడ్నీ పాప ఆవిడ బాధ కూడా తల్లి శోభించి ఏదో బాధపడి ఆ పిల్లకి ఇష్టపడి 3 అందములకు పెళ్లి చేసి ఆ అమ్మాయిని దానికి ఇష్టపూర్వకంగా చేసి తనకి కూడా ఒక అప్పులు చేసి పెళ్లి చేసి పంపించినందుకు ఇలా చేస్తారని కూడా అనుకోలేదు. నమ్మి పంపించారు. ఆ నమ్మి వాళ్ళ గొంతు కోసి పంపించారు. వాళ్ళ భర్త ఏం చేస్తారు? హైదరాబాద్లో కూడా ఏదో పని చేస్తాడంట. ఆడు కూడా ఈ పిల్ల డెలివరీ అయినప్పుడు ఒకటో పిల్లకైతే ఉన్నాడేమో తెలీదు. రెండో పిల్ల పుట్టేసరికి కూడా అటు రాలేదు. కానీ ఏం జరిగింది అనేది అసలు విషయం తెలియాలంటే ఆ పిల్ల కొన్నెప్పాలి. ఆ పిల్ల మాట్లాడే ఇది లేదు. చూస్తున్నారు కదా సార్ మీరు కూడా. ఆ తల్లి పడుకోతే ఎలాగ ఇది అవుతుంది. దీంట్లో చాలా చర్చలు తీసుకోవాల్సిన అవసరం మీకు ఉంది చాలా. ఎందుకంటే ఇంకొక ఆడపిల్లని కనాలంటే భయం వేస్తుంది సార్ లోకంలో.